విశాఖపట్నం ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలతో ఉండే ఆ అటవీ ప్రాంతం ఒకప్పుడు ఎన్నో వన్యప్రాణులకు ఆవాసంగా ఉండేది. రాను వన్యప్రాణులతో పాటు ముఖ్యమైన చిరుత జాడ కనిపించడం లేదు. అసలు తూర్పు కనుమల్లో వన్యప్రాణులు ఏమయ్యాయి? అందుకు కారణాలేంటి? తూర్పు కనుమలు ఇవి 5 రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నాయి. ఇటు ఒరిస్సా నుంచి మొదలుకొని అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కొంతవరకు విస్తరించాయి. సుందరమైన ఈ తూర్పు కనుమలు ఎన్నో వృక్ష, జంతు, పక్షి జాతులకు ఆవాసాలు. అందులో విశాఖపట్నం ఒక భాగం. విశాఖ తీరం వెంబడి కూడా అదే తరహాలో కొండలు దర్శనమిస్తాయి. నగర అందానికి కొండలే పెట్టని కోటవలే ఉంటాయి. ఒకప్పుడు నగరం మినహా మిగతా ప్రాంతమంతా దుర్భేద్యమైన అటవీ ప్రాంతమే. ఈ ప్రాంతంలో అప్పట్లో ఎన్నో రకాల జంతువులు, పక్షులు ఉండేవి. చాలా ఏళ్ల క్రితం మధురవాడ, అక్కయ్యపాలెం, చివరకు ఎంవి కాలనీలో సైతం చిరుతపులుల సంచారం, నివాసాల్లోకి వచ్చిన ఘటనలు ఉన్నాయి. కానీ కాలక్రమంలో నగరం విస్తరించుకుంటూ పోయింది. కొండలను సైతం ఆవాసాలుగా మార్చేశారు. ఆ క్రమంలో చిరుత జాడ కనిపించకుండా పోయింది. మన ఈ కంబాలకొండ లేకపోతే ఇటు కాపులుప్పాడెళ్ళి దారి, అదేవిధంగా జూ దగ్గర కూడా క్రాస్ చేయడం చాలాసార్లు చాలామంది చేయడం, ఈ విశాఖ వ్యాలీ స్కూల్కి వెళ్ళి దారిలో కూడా ఈ చిరుతపులు కనిపించడం, తటస్థపడడం. అదేవిధంగా మన హనుమంతవాక్ జంక్షన్ హిల్ ఉంది, సింహాచలం హిల్, దాని మీద అప్పుడు న్యూస్ పేపర్స్లో కూడా ఆర్టికల్ రావడం, ఎవరో పైకి ఎక్కినప్పుడు కనిపించడం, సడన్గా వాళ్ళు మళ్ళీ పారిపోయి రావడం, ఇవన్నీ అప్పట్లో మరి అంటే ఒక సుమారు ఒక 7-8 సంవత్సరాల క్రితం వరకు బాగానే తటస్థపడేవి. ఈ మధ్యకాలంలో మీరు చెప్పినట్టు ఏంటంటే ఎక్కువగా మరి అసలు కనిపించట్లేదు, ఈ మధ్య తారసపడట్లేదు. మనుషుల కంటే అటవీ జంతువుల ఆహారం వ్యవస్థ చాలా కీలకమైంది. అవి ఉన్న చోటనే ఆహారం లభించాలి. ఒక జీవి మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే వాటికి ఆహారం లభించదో అప్పుడు అవి ఆ ప్రాంతాల నుంచి వలసపోతాయి. అలా చాలా జీవులు వలసలతో అంతరించిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే కంబాలకొండ, సింహాచలం హిల్స్ కొంతవరకు చిరుతలు ఉండటానికి ఆస్కారం ఉందని, అవి ఉన్నట్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు. వాటికి ఆహారంగా ఉండే చిన్న చిన్న జంతువులు అంతరించిపోవటం కూడా ఒక కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎలాంటి కొండ ప్రదేశం అయినా, ఎలాంటిదైనా, ఎలాంటి హైడింగ్ ప్లేస్ అయినా మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఫర్ పర్పస్ ఆఫ్ ఫన్ అనండి, లేకపోతే ఇంకేదైనా అనండి వెళ్తున్నారు. ఈ హిల్ ఏరియాస్లో వాటికి ఫుడ్ కూడా తగ్గిపోయింది. తగ్గంటే వాటికి ఇప్పుడు సపోజ్ ర్యాబిట్స్ అని, లేకపోతే ఇవి చాలా ఎక్కువగా ఉండేవి, ర్యాబిట్స్ అనండి, లేకపోతే ఇంకా వేరే చిన్న చిన్న క్యాట్స్ అని, లేకపోతే ఈ పాపులేషన్స్ అన్నీ ఉండేవి. వాటికి ఏంటంటే ఫుడ్ దొరికేది. ఇప్పుడు అవన్నీ ఎక్కడ కనిపించట్లేనప్పుడు న్యాచురల్గా ఏంటంటే వాటి మీద డిపెండెన్సీ, ఫుడ్ సైకిల్లో డిపెండెన్స్ ఇవి. సో ఈ కార్నివర్స్ అనేది అప్పర్ లెవెల్లో ఉంటాయి, కానీ అవి లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమే ఇదేనమాట. విశాఖపట్నంలో ఓల్డ్ డైరీ ప్రాంతంలో ఒకప్పుడు నక్కలు, అడవి పందులు, జింకలు, వివిధ రకాల పక్షులు అనేకం ఉండేవని స్థానికులు అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం చుట్టూ నివాసాలు ఉండటం వలన ఎక్కడా కనిపించడం లేదని వాపోతున్నారు. విశాఖ చుట్టూ కొండలు, ఆక్రమణలు, చెట్లు నరికివేయటం, నగరం పెరిగిపోవటం వలనే జీవావరణం దెబ్బతిందంటున్నారు. పర్యావరణాన్ని కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చుట్టుపక్కలంతా కూడా కొండల వాతావరణంతో క్లీన్ అండ్ గ్రీన్ విశాఖ అని కూడా చెప్పుకున్నటువంటి యొక్క పరిస్థితులు ఈ రోజున పూర్తిగా కూడా డిఫారెస్టేషన్ అయిపోవడంతో చెట్లని పూర్తిగా కొట్టేస్తున్నారు, కొండలను కూడా పూర్తిగా ఆక్రమించుకుంటూ మరి ఇల్లులు నిర్మిస్తున్నారు. మరి వీటి మీద ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇంతకుముందు వన్యప్రాణులు పూర్తిగా సుఖంగా నీటిగా ఈ యొక్క విశాఖ ప్రాంతం చుట్టుపక్కలంతా కూడా తిరుగుతూ పచ్చని విశాఖకి ఈ యొక్క వన్యప్రాణులతోటి ఒక ఫారెస్ట్ వాతావరణంలో ఉండేటటువంటి ఈ యొక్క క్లీన్ అండ్ గ్రీన్ విశాఖ ఈరోజు పూర్తిగా డిఫారెస్టైజేషన్ అయిపోవడంతో మనకి యొక్క వర్షాధారాలు కూడా తగ్గిపోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే చెట్లు ఎప్పుడైతే కొట్టేస్తారో ఆటోమేటిక్గా వర్షాలు కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. కనుక మన యొక్క కొండ ప్రాంతాలని ఆక్రమించుకోవడం మానేయాలి. ప్రజలకు విజ్ఞప్తి, అదేవిధంగా అధికారులు కూడా వీటిపైన పూర్తిగా శ్రద్ధ పెట్టి ఈ యొక్క కొండల ఆక్రమణలో ఉన్నటువంటి వాటిని పూర్తిగా పరిరక్షించాలి. మనిషి ఎంత అభివృద్ధి అయినా పర్యావరణానికి విధ్వంసం చేయకుండా ఉండాలి. అంతే తప్ప అభివృద్ధితో ప్రకృతి సమతుల్యతను దెబ్బతీయటం వల్ల ఎన్నో అనర్థాలు ఎదురవుతాయని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు.